హలో మేడం స్టార్ట్ చేద్దామా మేడం? రైట్ ఓకే. నేను వినిపిస్తున్నానా? ఎస్ మేడం. రైట్ ఓకే. సో ఈరోజు డాక్టర్ బెక్ అని ఆయన కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ చనిపోయినందుకు బిఫోర్ వి స్టార్ట్ నేను ఒకసారి అందరికీ ఎవరైతే వీడియోస్ ఆన్ చేసుకోగలుగుతారో వాళ్ళందరూ కూడా ఒక్క నిమిషం జస్ట్ మనం క్లోజ్ చేసుకొని అతనికి మనగా నివాళి ఇద్దామని ఒక చిన్న కోరికతో జస్ట్ వి క్లోజ్. All right. So let's start our program. Thank you all. నాతో పాటు అందరూ పార్టిసిపేట్ చేసినందుకు. సో ఈ రోజు మనందరం కూడా ఈ స్ట్రీమ్ లైన్ అంటే ఈరోజు ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద ఈ వీక్ అంతా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం కాబట్టి సెలబ్రేట్ అంటున్నారే స్ట్రెస్ మేనేజ్మెంట్ అనుకుంటున్నారు కానీ స్ట్రెస్ మేనేజ్మెంట్ యాక్చువల్లీ మనం తీసుకున్న టాపిక్ కూడా ఏంటి అంటే పాజిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటారు చూసారా, స్ట్రెస్ లో మనకి పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని చెప్పడానికే ముఖ్య ఉద్దేశంగా మనం స్ట్రెస్ అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ఫుల్ అంటే హౌ వీఆర్ గోయింగ్ టు బెనిఫిట్ అవుట్ ఆఫ్ స్ట్రెస్ అని సెలబ్రేషన్స్ లో ఈ వారం అంతా చాలా కొత్తవి నేర్చుకుని పోతాము అని అనుకుంటూ నా ఈ చిన్ని ప్రయత్నంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాజిటివ్ థాట్ తో స్టార్ట్ చేస్తానండి. ఒకటి బ్యూటిఫుల్ కోట్ ఒకటి వాట్సాప్ లో పాపప్ అయింది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు స్టార్ట్ విత్ దట్. డూ నాట్ లివ్ హాఫ్ అ లైఫ్ and do not die a half a death. Do not live half a life. Do not die half a death. If you choose silence, then be silent. When you speak, do not do so until you are finished. If you accept it or accept it, then express it bluntly. Do not mask it. If you refuse, then be clear about it. For an ambiguous refusal is but a weak acceptance. Do not accept half a solution. Do not believe half a truth. Do not dream half a dream. Do not fantasize about half hopes. Have the way you will get you nowhere. You are whole, existing to live a life, not half a life. And a wonderful quote. Ante ఇక్కడ ఉద్దేశం జీవించేటప్పుడు ఆనందంగా సంతోషంగా జీవించండి, ఏదైనా సగంగా చంపుకొని ఉండకండి అని ఒక చిన్ని బ్యూటిఫుల్ థాట్ ఒకటి వచ్చింది. సో ఇక్కడ మన ముఖ్య ఉద్దేశం కూడా అదే. స్ట్రెస్ మేనేజ్మెంట్ మనం చేసుకోలేక మనం ఏమవుతాము అంటే మదన పడిపోతూ ఉంటున్నాం. ఎక్కువగా నాకు అంటే తీసుకోలేకపోతున్నాను అని మనం ఒక మాట ఈ మధ్య చాలా వింటున్నాం. సో ఆ పాజిటివ్ నోట్ తో నేను ఒక అందమైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశాను. సో లెట్ మీ షో. నా స్క్రీన్ అందరికీ కనపడుతుందండి? కెన్ యూ సీ మై స్క్రీన్? రైట్. సో ఫస్ట్ ఈ రోజు మనం పాజిటివ్ స్ట్రెస్, మన లైఫ్ లో స్ట్రెస్ ని మనం పాజిటివ్ సైడ్ లో తీసుకుంటే దాన్ని ఎంత ఆనందంగా ఆస్వాదించవచ్చు అని ఒక చక్కని ఒక ప్రెజెంటేషన్ చేశానండి. దిస్ విల్ రియలీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ లైఫ్ అని ఒక థాట్ తో. ఒక పాజిటివ్ స్ట్రెస్ అనేది ఏంటి అంటే ఇట్స్ అ మోటివేటర్. దాన్ని మన సైంటిఫిక్ లేదా ఇంగ్లీష్ టర్మ్ లో యూస్ట్రెస్ అని అంటాం. And it is also help us to
give a wonderful tool in our body that is called biological and coping mechanism అని అన్నమాట. దాని గురించి కూడా మనం ఈరోజు చూస్తాం. అండ్ అది ఎలా ఇంప్రూవ్ చేస్తుంది అనే కాన్సెప్ట్ లో ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఆర్ ద టేక్ హోమ్స్ లైక్ యూ విల్ క్యారీ అనేది మనం చూస్తున్నాం. సో ఇక్కడ బిఫోర్ ఐ స్టార్ట్ మై పీపీటీ విత్ సెకండ్ స్లైడ్, I want just answers to be popped up in your chat box. Like ఎంతమంది నిజంగా స్ట్రెస్ కి గురవుతున్నారు, అంటే స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఏదైనా చిన్న పని వచ్చినా ఏదైనా వచ్చినా స్ట్రెస్ అని అంటే జస్ట్ స్ట్రెస్ ని ఫీల్ అవుతున్నారు అంటే మాత్రం జస్ట్ ఎస్ ఆర్ నో అని పెట్టండి, అంతే తప్పించి నీడ్ నాట్ టు గో, జస్ట్ స్ట్రెస్ ఎస్ ఆర్ నో. ఈ టైంలో మనం ఏదైనా చిన్న పని తీసుకున్నా కూడా మనం స్ట్రెస్ అవుతున్నామా అనే దాంట్లో ఎస్ ఆర్ నో అనే ఆన్సర్ ని నాకు ఇవ్వండి, జస్ట్ ఇవ్వండి. ఆల్రెడీ వచ్చాయి. రైట్ రమణి గారు, రైట్, థ్యాంక్ యూ రమణి గారు. సో వింటున్నారు, సంబడి ఇస్ లిసనింగ్ అనేది ఒక అంటే మిమ్మల్ని యాక్సెస్ చేయడానికి ఐడియా. థ్యాంక్ యూ. రైట్, ఓకే. సో let's see this beautiful journey once again. Stress is really beautiful if you take that stress in the right direction. Let's relax, enjoy the stress now. I'm moving on to the next one. Right, so stress ఏంటి మనకి ఏంటి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధానంలో చూపిస్తుంది. కొందరికేమో ఎలా కనపడుతుంది, భయం లాగా కనపడుతుంది, కొందరికి కోపంలో కనపడుతుంది, అంటే ఎక్కువ వాళ్ళు స్ట్రెస్ బస్ట్ అవుతూ ఉంటారు. కొందరికి ఏంటి బాధగా దుఃఖంగా ఉంటుంది. అదంతా ఏంటి, దట్ ఈస్ నథింగ్ ఎమోషనల్ ఫ్లో అని చెప్తాను. అంటే ఒక సిచ్యువేషన్ ని నువ్వు ఎలా తీసుకొని, అంటే స్టిమ్యులీ అంటే మీకు తెలుసు కదండి, మీలో బాడీలో హౌ యూ రియాక్ట్, ఉత్పత్తి చేసుకోవడం. అది పాజిటివ్ వేలో తీసుకుంటే మీరు తీసుకున్న పని చేసిన ఒక ఏ పని అయినా కూడా చక్కని విధానంలో చేసుకోగలుగుతారు. అందుకని మనం స్ట్రెస్ మనకి పాజిటివ్ డైరెక్షన్ లో తీసుకోవడానికి మనం ఏమంటాం, స్ట్రెస్ మేనేజ్మెంట్ అని, లేదా స్ట్రెస్ ఉంది నాకు స్ట్రెస్ అని, దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకున్నప్పుడే మనకి అవుతుంది అని. శృతి చౌదరి సెడ్ నో, దట్స్ గుడ్. ఇఫ్ యూ డోంట్ టేక్ స్ట్రెస్ ఆర్ ఐ మీన్ స్ట్రెస్ ప్రతిసారి స్ట్రెస్ లాగా నువ్వు ఏమంటారంటే తీసుకోకపోతే దట్స్ వెరీ గుడ్, అంటే రైట్ డైరెక్షన్ తీసుకుంటే దట్స్ వెరీ గుడ్. సో ఇక్కడ స్ట్రెస్ ఒక కాలం మనకు ఉండడం వల్ల పాజిటివ్ ఎండ్ లో నేను ఏం చెప్తున్నానంటే, అది మన బయోలాజికల్ మెకానిజం ని చాలా యాక్టివేట్ చేస్తుంది, దాన్ని అర్థం చేసుకునేలాగా చేస్తుంది, మన పర్సెప్షన్ ని ఆ డైరెక్షన్ ఇది టైం ఫ్రేమ్ లో చేయాలి అనేది మనకి స్ట్రెస్ అవసరము అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను ఇక్కడ రాశాను. సో అందుకని మనం ఏమంటామంటే, ఇప్పుడు ఒక గుడ్ స్ట్రెస్ అని నేను ఎందుకు ఇక్కడ వాడాను అంటే, ఒకవేళ మనం అనుకున్న పని జరగలేదు అనుకోండి, మనం ఏమంటాం, దాన్ని బ్యాడ్ స్ట్రెస్ అంటాం. అంటే దాన్ని మన ప్లానింగ్ విధానంగా మనం తీసుకునే ప్రతి అడుగు వల్ల అది అవ్వకపోతే అది ఏమవుతుంది, ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ టు బ్యాడ్ స్ట్రెస్. సో అందుకనే ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, మనం ఈ హోల్ వీక్ కాన్సెప్ట్ ఏంటి, స్ట్రెస్ వల్ల అంటే గుడ్ స్ట్రెస్ గురించే నేర్చుకుంటున్నాం. మనకు ఆ స్ట్రెస్ ఉంటే మనం ఎంత ఆనందంగా సంతోషంగా మన పనులు మనం చేసుకుంటాం అనేది హోల్ ఐడియా ఆఫ్ కంటిన్యూయింగ్ దిస్ స్ట్రెస్ ఈవెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ సెలబ్రేషన్స్ అని చెప్తున్నాను. సో ఇక్కడ గుడ్ స్ట్రెస్ ఏంటి, అది మనకి బెనిఫిట్సే ఇస్తుంది. మన హెల్దీ యాక్టివేట్ అంటే మన బాడీని కూడా హెల్దీ వేలో పెట్టడానికి కూడా స్ట్రెస్ చాలా అవసరం. కానీ నేను ఇక్కడ పిక్చర్ పెట్టింది మీకు ఒకసారి చూస్తే మీకు ఏమనిపిస్తుంది, అది చూడకని ఒక్కొక్కసారి మనం ఏమవుతాం, అది సక్రమంగా మనం తీసుకోకపోతే చెప్పాను కదండి, గుడ్ స్ట్రెస్ అవుతుంది, బ్యాడ్ స్ట్రెస్ అవుతుంది. అప్పుడు దానివల్ల మనం ఏమవుతుంది, అయ్యో నేను ఇది చెయ్యలేనేమో అని మనం ఎక్కువ పర్సెప్షన్స్ తీసేసుకుంటాం. వి పర్సూవ్ ఇట్ ఇన్ దట్ డైరెక్షన్. ఏదైనా కొద్దిగా ఇంకొక వర్క్ లోడ్ మనకి ఏదైనా వచ్చేసింది అనుకోండి, మనం ఎక్కువ భయపడిపోతాం, భయం వేసేస్తుంది, నేను చేయలేనేమో అనుకుంటాం. మీలో ఒక మదనం వచ్చేస్తుంది. ఆ మదనం వల్ల ఏమవుతుంది, మీలో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గడం వల్ల అది ఏమవుతుంది అంటే వేదారిగా మనకి చూపిస్తుంది, అంటే నెగిటివ్ స్ట్రెస్ చూపిస్తుంది. కానీ ఇక్కడ అదే మీరు స్ట్రెస్ ని పాజిటివ్ డైరెక్షన్ లో తీసుకుంటే ఆ యాంగ్జైటీలో మీకు ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరిగిస్తుంది. ఇక్కడ మళ్ళీ చివరి లైన్ లో మీరు ఒకసారి నాకు ఆన్సర్ చూస్తే, గుడ్ స్ట్రెస్ బెనిఫిట్స్ విచ్ గివ్స్ యూ హెల్దీ ఎఫెక్ట్స్ అనే దాని మీద అది ఏం చేస్తుంది, మీ టైం ఫ్రేమ్ ని
చక్కగా ఒక ఏమంటారు స్కెడ్యూల్డ్ వేలో చేసేలా ఒకవేళ కాన్ఫ్లిక్ట్స్ అరైజ్ అయినా మీలో అంతర్మదనం అంటారు కదా, అప్పుడు మనకి ఏం చేస్తుంది, ఒక స్ట్రీమ్ లైన్ చేసుకునేలాగా ఉంటుంది. అంటే ఒక పద్ధతి అనుసరణ, అంటే స్ట్రెస్ ఇస్ నథింగ్ బట్ ఒక గుడ్ స్కెడ్యూల్డ్ వే విచ్ విల్ హెల్ప్ టు మేనేజ్ our whole work in a good direction. ఓకే, అందుకని ఏమి ఇచ్చానంటే, ఇది నేను యాక్చువల్లీ ఒక 15 days బ్యాక్ నాకు కృష్ణ భరత్ సార్ యాక్చువల్లీ స్ట్రెస్ మీద మనం మాట్లాడాలమ్మా, పాజిటివ్ స్ట్రెస్ మీద అన్నప్పుడు నేను అప్పటి నుంచి చాలా బుక్స్ నేను చదివేస్తూ ఉన్నాను, చాలా బుక్స్ చాలా రీడ్ చేశాను. సో అక్కడ నేను యాక్చువల్లీ నాకేమనిపించిందంటే, సార్ నాకు చెప్పడం వల్ల మేనేజ్ అంటే హౌ బేసికల్లీ నన్ను చూస్తే యు ఆర్ అ వెరీ గుడ్ మేనేజర్, స్ట్రెస్ మేనేజర్. సో మీకు ఈ టాపిక్ ఇస్తే యూ కెన్ డూ ఇన్ అ బెటర్ వే అన్న ఉద్దేశంగా సార్ నాకు ఇచ్చిన ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ని నేను ఐ స్టార్టెడ్ డూయింగ్ మై ఎక్సర్సైజ్ టు గివ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ద పాజిటివ్ స్ట్రెస్ అనే ఉద్దేశంగా స్క్రిప్ట్ లో ఇక్కడ ఒకసారి మీరు చూస్తే ఇక్కడ పాజిటివ్ స్ట్రెస్ హ్యాస్ ద పొటెన్షియల్. ఇది యాక్చువల్లీ ఏంటి, అది ఒక స్ట్రెంగ్త్ అన్నమాట, మనలోని ఒక స్ట్రెంగ్త్. అది ఏం చేస్తుందంటే ఆ సిచ్యువేషన్ కి మనం ఎలాంటి స్టెప్ తీసుకుంటే దాన్ని మనం ఊహించలేని పనిని కూడా చక్కగా సక్రమంగా ఒక మీలోని ఒక ఏమంటారు మ్యాజికల్ స్కిల్స్ స్టార్ట్ అయ్యి దాన్ని మీరు మీ సబ్ కాన్షియస్ లో మనకి ఏమవుతుందంటే అది ఆల్రెడీ ఉండింటాయి, లైక్ వీ కెన్ డూ దట్ అనేది ఉంటుంది. కానీ మనం మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ ని తీసుకుని చేయలేమేమో పెట్టలేమేమో అని ఊహించుకోకుండా ఈ పాజిటివ్ స్ట్రెంగ్త్ వల్ల ఈజ్ నథింగ్ బట్ యువర్ పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్పడానికి నేను ఇది వాడాను. సో అది ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అంటే మన మూడ్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మన సెన్స్ ఆఫ్ వెల్బీయింగ్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మన బిహేవియర్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మన హెల్త్ మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే మూడ్ అన్నప్పుడు మనకు ఏదన్నా మనం అనుకున్న పని స్ట్రెస్ ని తీసుకొని మనం ఆ పని చేసాం అనుకోండి, మనకి సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతాం. అది ఆ డే అంతా ఆ మూడ్ అంతా మనం క్యారీ చేస్తాం, మళ్ళీ ఏదో కొత్తగా సాధించినట్టు కొత్తగా పెట్టేసినట్టుగా మనం ఫీల్ అవుతాం. అది మన బిహేవియర్ కూడా ఒక పాజిటివిటీని చూపిస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ని చూపించేస్తుంది. అది మన మీద హెల్త్ మీద కూడా ఒక గుడ్ ఏమంటారు రియాక్టర్ లాగా పనిచేస్తుంది. సో ఇక్కడ మళ్ళీ ఒక్కసారి మన కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అందరూ ఇచ్చిన ఒక డెఫినేషన్ నేను రాశాను ఇక్కడ. స్ట్రెస్ ఇస్ నథింగ్ బట్ అ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ టెన్షన్ ప్రతి ఒక్కరము ఫీల్ అవుతాం. ఎందుకు, ఆ సిచ్యువేషన్ మనకి ఏదైతే ఉందో దాన్ని ఆ చేంజ్ ని మనం మనలో ఇంపైట్ చేసుకునేటప్పుడు మనలో ఫిజికలీ, మెంటలీ, ఎమోషనలీ మార్పులు జరుగుతాయి. దాన్నే మనం యాక్చువల్లీ స్ట్రెస్ అని మనం కూడా అంటాం. కాకపోతే స్ట్రెస్ అంటే ఏదో అన్న ఒక భయంకరమైన క్రియ కాదు, దట్ ఈస్ నథింగ్ బట్ బ్యూటిఫుల్ అని చెప్పి డాక్టర్ ఖారా ఆమె ఏం చెప్పారంటే, ఆ స్ట్రెస్ మనలో ఉండడం వల్ల పాజిటివ్ స్ట్రెస్ మీద తను చాలా బాగా రాశారండి. తను ఏం చెప్పిందంటే స్ట్రెస్ ఏం చేస్తుందంటే ఈ పాయింట్స్ మీద వండర్ఫుల్ గా పనిచేస్తుంది. అవి నథింగ్ బట్ మనం చేయబోతున్న పనిలో మనకి ఒక రిసోర్స్ లాగా పనిచేస్తుంది స్ట్రెస్ అనేది ఆవిడ చెప్పింది. ఆ పాయింటే నేను తీసుకున్నాను. సో అక్కడ ఎమోషనలీ అంటే స్ట్రెస్ ఏంటి, అది ఏం చేయిస్తుంది, పాజిటివ్ మనకి మెంటాలిటీ ఉంటే, పాజిటివ్ థాట్ ప్రాసెస్ ఉంటే, పాజిటివ్ మైండ్ సెట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అది మన ఫీలింగ్స్ ని మార్చేస్తుంది. మీరు ఆబ్వియస్లీ ఆ స్ట్రెస్ ని మీరు రైట్ డైరెక్షన్ లో తీసుకున్నారు అనుకో, మీరు ఏం చేస్తారు, మీరు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంప్రూవ్ అవ్వడం కాదు, మీరే ఇంకొకళ్ళకి ఇన్స్పిరేషన్ లాగా అనిపిస్తారు, మీ వర్డ్స్ మోటివేషన్ లాగా అనిపిస్తుంది, మీ ఎనర్జీ ఫ్లో అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఎమోషన్. సైకలాజికల్ ఫ్యాక్టర్ లో చూస్తే అది మీ ఏం చేస్తుంది, మీలోని సెల్ఫ్ ఎఫిషియన్సీ పెంచుతుంది, మీలో రెసిలియన్స్ పెంచుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పాయింట్, ద 3 points వాట్ డాక్టర్ ఖారా says that మన బాడీ ఒక ఛాలెంజ్ ని తీసుకొని దాన్ని ఓవర్కమ్ అయ్యి ఫిట్ గా ఫైన్ అంటే దాన్ని ఏంటి, విల్ రీచ్ ద టార్గెట్ విత్ ఇన్ ద టైం ఫ్రేమ్ అని, అండ్ దాంట్లో మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే యు ఆర్ థింకింగ్ ఫ్రమ్ దట్ లెవెల్ టు డూ దట్ ఆస్పెక్ట్ ఇన్ ద రైట్ డైరెక్షన్, అండ్ దట్ విల్ రియలీ హెల్ప్ యూ ఇన్ గుడ్ అవుట్కమ్స్ ఆల్సో. సో అసోసియేషన్, సైకాలజీ అసోసియేషన్ వాళ్ళు కూడా ఏం చెప్పారు అంటే, when you are mentally strong, because you will think right, so you emotionally strong, and that emotional stress also will support your social strength, and that social strength will help you to enhance your health అని చక్కని ఒక కాన్సెప్ట్ తో వీళ్ళు వచ్చారు. సో ఇక్కడ నేను వచ్చినప్పుడు నేనేం తీసుకున్నానంటే, మన అందరిలోనూ కూడా ఆ స్ట్రెస్ ఉంది. మనం పాజిటివ్ గా ఆలోచిస్తున్నామా, నెగిటివ్ గా ఆలోచిస్తున్నామా,
ఇట్ డిపెండ్స్ అపాన్ ఈచ్ ఇండివిజువల్. సో ఇప్పుడు మనం ఉన్న ఎంతమంది ఉన్నాము, మనం ఉన్న ఒక 41 ఇందాక కనపడ్డారు. ఆ 41 మెంబర్స్ లో ఒక్కసారి 41 మెంబర్స్ లో 50 అయ్యారు. వెరీ గుడ్, సౌండ్ సో గుడ్. సో 50లో మన అందరం కూడా స్ట్రెస్ ని డిఫరెంట్ లెవెల్ లా తీసుకుంటాం. ఎవ్రీబడి విల్ నాట్ టేక్ ద స్ట్రెస్ ఇన్ దట్ సేమ్ వే. సమ్ టైమ్స్ ఒక చిన్న పని ఎవరికైనా వచ్చినా అయ్యో ఇది పని ఉంది అని టెన్షన్ గా తీసుకుంటాం. ఓ ఇంతేనా అని ఇంకొకళ్ళు తీసుకుంటారు. సో అక్కడ ఈచ్ ఇండివిజువల్ కి స్ట్రెస్ ఇస్ డిఫరెంట్. ఇట్ ఈస్ నాట్ వన్ అండ్ ద సేమ్. సో అందుకని నేను ఏం చేశాను, మనందరికి తెలిసిన మాస్లో హైరార్కీ థియరీ చేశాను. అంటే స్ట్రెస్ ఇక్కడ ఏంటి, ప్రతి ఇండివిజువల్ కి సేమ్. హౌ వన్ ఇండివిజువల్ ఇస్ టేకింగ్, బికాస్ మాస్లో హైరార్కీ థియరీ నేను ఇక్కడ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరిలోనూ స్ట్రెస్ అవసరము. ఆ స్ట్రెస్ ని పాజిటివ్ వేలో తీసుకోవడం వల్ల మనకి ఏంటి, ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉన్నవి ఏంటి, ఎయిర్, వాటర్, ఫుడ్. అట్లా ఈ స్ట్రెస్ కూడా ప్రతి ఒక్కళ్ళ దాంట్లో ఈ అన్ని, అంటే మనం అన్ని ఇంద్రియాల్లో మనకి నీడ్స్ లో కలిస్తే మనం దాన్ని సక్రమంగా క్రియబద్ధకంగా మనం చేసుకోగలుగుతాం. దేనికోసం, సేఫ్టీ నీడ్స్. మనం ఏవైతే సేఫ్టీ నీడ్స్ అని మనం అని ఇక్కడ మన మాస్లో నెక్స్ట్ ఏంటి, నువ్వు పర్సనల్ సెక్యూరిటీ అంటే నేను ఇది చేయాలనుకున్నది ఎంత లిమిటెడ్ గా జాగ్రత్తగా చేయాలని ఆలోచిస్తాం. If you're in your what we say that work area, you will have a wonderful ideas within the work, whatever is given to you and your team, you will employ them and you will feel in the security direction. ఆ స్ట్రెస్ ని సెక్యూరిటీ డైరెక్షన్ లో పెడతారు. ఎలా, దట్ యూ విల్ యూజ్ ఇట్ యాజ్ అ రిసోర్స్ అండ్ దట్ విల్ ఆల్సో గివ్ అ హెల్దీ ఎన్వైరన్మెంట్ దట్ విల్ రియలీ ప్రాస్పరస్. అంటే నేను ఇక్కడ ప్రాపర్టీ ఆర్ ప్రాస్పరస్ నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది అని నేను ఇచ్చాను. అది మనకి ఏం జనరేట్ చేస్తుంది, ఒక థర్డ్ లెవెల్ మీరు చూస్తే లవ్ అండ్ బిలాంగింగ్నెస్ క్రియేట్ చేస్తుంది. అంటే మీరు ఆ వ్యక్తి దగ్గర మీరు ఆ స్ట్రెస్ అంటే ట్రస్ట్ క్రియేట్ చేసుకోగలిగితే, మీకు ఇంటిమసీ డెవలప్ అవుతే, మీరు ఒకటి ఏంటి ఫ్రెండ్షిప్ కల్టివేట్ చేస్తున్నారు, ఒక సెన్స్ ఆఫ్ కనెక్టివిటీ కనెక్ట్ చేస్తున్నారు. దాన్ని బట్టి మనకి ఏమవుతుంది, సొసైటీలో ఒక సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది. ఓహో వీళ్ళు ఇలా అని ఒక రికగ్నైజేషన్ వస్తుంది. మనలోని స్ట్రెంగ్స్ ఇండివిజువల్ అంటే టీమ్ లీడర్ గా వాళ్ళలోని స్ట్రెంగ్స్ ఏంటి అని తెలుస్తాయి. అండ్ వాళ్ళకి మనం ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వర్క్ ఎలా చేయించగలము అనేది తెలుస్తుంది. అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ వీ విల్ సే దట్ నేను ఇది అని చూపించుకునేది కూడా a wonderful tool is a stress. How you do it in your way, right? ఒక్కసారి I stop my screen. Everyone on video, ఎందుకంటే ఇది ఒక చిన్ని ఎక్సర్సైజ్ యాక్టివిటీ. ఎంతమంది ఆన్ చేసుకోగలుగుతారో జస్ట్ ఆన్ చేసుకోండి. సో విల్ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ మినిట్స్. జస్ట్ ఆన్ యువర్ వీడియో. విల్ హ్యావ్ అన్ యాక్టివిటీ ఆన్ స్ట్రెస్. ఒక చిన్ని. వెరీ గుడ్, థ్యాంక్ యూ శ్రీప్రియ. వెరీ గుడ్ టు సీ యూ. Somebody who can on a video, that will be nice. On video we'll have an activity. Very good Nandi Vasundhara garu. Very good. Okay, so right, hi Andy, hi, very good. So okay, nenu ippudu iche instructions, just follow my instructions. These are really a simple instructions, but manantata మీ అంతట మీరే జడ్జ్ చేసుకునే ఒక చిన్ని టూల్ అన్నమాట. See, towards your left side it's a negative. AP82 Nirja, right? Yeah, good Nirja. Good to see you. So even Pennu Kondalu Pala, thank you, so sweet of you, so good to see. So towards your left side negative stress, okay? Towards your right side is your positive stress, okay? And your straight camera మీరు చూస్తే that's a neutral side ఉంటున్నారని. ఈ ఎక్సర్సైజ్ ఏంటి అంటే జస్ట్ మనం ఎవరైనా మన దగ్గర ఎక్కువగా స్ట్రెస్ కి గురవుతున్నాము అన్నప్పుడు వాళ్ళకి తెలియజేయడానికి టూల్ ఇది చిన్న యాక్టివిటీ లాగా చేయిస్తున్నాం. అది చాలా చక్కగా సక్సెస్ అయింది. సో నేను అది కూడా వాడుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ చాలా చేయడానికి. అంటే ఎంతమంది అలర్ట్ గా వింటున్నారు, చూస్తున్నారు అండ్ ఇది నేర్చుకోబోతున్నారు అన్న ఒక ఉద్దేశంగా జస్ట్ ఈ యాక్టివిటీ. రైట్, ఇప్పుడు నేను చెప్తాను బట్ ఇక్కడ మీ సబ్ కాన్షియస్ మైండ్ ఎంత అలర్ట్ గా ఉంది అని చెప్పడానికి ఈ చిన్న ఎక్సర్సైజ్. రైట్, అరుణ్ గారు మేము మొత్తం వినేస్తున్నాం సార్. మీరు ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నారో మొత్తం వినేస్తున్నాం. మీరు లైవ్ లో వెళ్తున్నారు. అరుణ్ గారు సరే, ఓకే అమ్మా. అరుణ గారు రైట్, అరుణ గారు ఓకే. సో
ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ నేను ఇస్తున్నాను. ఓకే, టువర్డ్స్ నేను చెప్పగలను, మీ ఇష్టం, మీరు ఏం చూస్తారో కానీ నా ఇన్స్ట్రక్షన్ అయితే మీరు ఫాలో అవ్వాలి. ఓకే, టువర్డ్స్ యువర్ లెఫ్ట్. లెఫ్ట్ సైడ్ ఏం చెప్పుకున్నాం మనం? నెగిటివ్ స్ట్రెస్. నెగిటివ్ స్ట్రెస్ అంటే చూడండి ఇక్కడ. ఓకే, మళ్ళీ ఒక్కసారి స్ట్రైట్. ఓకే, మనందరం కెమెరాస్ చూడాలి కాబట్టి అక్కడ స్ట్రైట్ యాక్టివిటీ అనేది పనిచేయదు. ఫిజికల్లీ వింటే దిస్ వుడ్ హావ్ బీన్ బెటర్ వే. ఓకే, నౌ రైట్ సైడ్. చూస్తున్నారా లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఏంటంటే ద మెయిన్ జిస్ట్ ఆఫ్ ద స్టోరీ ఇస్, మనం తెలిసి నెగిటివ్ సైడ్ చూడము అనుకుంటాం. అయితే ఇక్కడ ఈ యాక్టివిటీలో నేను చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలిసి నెగిటివ్ స్ట్రెస్ ని తీసుకోకండి. ఓకే, ఇప్పుడు మనం చేసిన యాక్టివిటీలో మీరు లెఫ్ట్ సైడ్ చూసారా? చూడలేదు. శ్రీప్రియ అయితే అసలు చూడలేదండి. నీజ గారు చూసారా లేదో నాకు యాక్చువల్ కనపడలేదు, ఎందుకంటే కొన్ని స్లైడ్స్ ఇలా మూవ్ అవుతూ వచ్చాయి. అంటే నా ముఖ్య ఉద్దేశం మళ్ళీ చెప్తున్నాను, మనం ఎవరం కూడా మనకి తెలిసి అయితే నెగిటివ్ తీసుకోము. ఈ చిన్న యాక్టివిటీలో, ఎక్స్పెరిమెంటల్ గా చేసిన ఈ యాక్టివిటీలో నెగిటివ్ స్ట్రెస్ ఎవరైనా తీసుకోము. సో ఇక్కడ కూడా మీరు తీసుకోవద్దు. పాజిటివ్ స్ట్రెస్ ఒకవేళ న్యూట్రల్ గా ఉండేది అనేది ఆల్రెడీ మన సబ్ కాన్షియస్ దాంట్లో ఉంది. ఈవెన్ ఇందాక శ్రీప్రియ గారు చూసినప్పుడు బహుశా తన సబ్ కాన్షియస్ మైండ్ చెప్పిందేమో, డోంట్ లుక్ ఎట్ ఎనీవే అన్న విధంగా. అందుకని తను అటు ఇటు రియాక్ట్ అవ్వకుండా షీఈస్ జస్ట్ న్యూట్రల్ వాచింగ్ మీ. సో దట్ సౌండ్ సో గుడ్. రైట్, లెట్ మీ గెట్ బ్యాక్ టు వన్స్ అగైన్ టు మై పీపీటీ. Hope you are all enjoying. If you are enjoying, just text me some ఏమంటారు స్ట్రెస్ అని ఒకసారి హ్యాపీ స్ట్రెస్ అని పెట్టండి. ఒక్కసారి హ్యాపీ స్ట్రెస్ అని పెట్టండి చాట్ బాక్స్. అట్లీస్ట్ ఐ 1 second జస్ట్ నిజంగా. ఓకే, హ్యాపీ స్ట్రెస్, వెరీ నైస్ హ్యాపీ స్ట్రెస్, విచ్ ఇస్ వెరీ గుడ్. సౌండ్ సో గుడ్. యు ఆర్ ఆల్ వెరీ అలర్ట్, యు ఆర్ ఆల్ లిసనింగ్. సౌండ్ సో గుడ్. వింటున్నందుకు అందరికీ మళ్ళీ వన్స్ అగైన్ పేరు నా థ్యాంక్స్ చెప్తూ లెట్ మీ మూవ్ ఆన్ టు మై స్లైడ్ హియర్. రైట్, సో అందుకని అంటే ఇక్కడ మన మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నా స్లైడ్ మూవ్ అవ్వట్లేదు, జస్ట్ అ సెకండ్. సో లెట్ us all have a positive అండ్ హ్యాపీ స్ట్రెస్. రైట్, ఇక్కడ నేను జస్ట్ ఇది కలెక్ట్ చేసుకున్నాను. ఫిజికల్ స్ట్రెస్ అంటే ఏంటంటే స్ట్రెంత్ కావాలి, అండ్ అది ముందు తెలుసుకునే ఒక ఐడియా కావాలి. ఇఫ్ యూఆర్ రియల్లీ నో యువర్ స్ట్రెంత్ ఐ మీన్ టు సే, స్ట్రెస్ లో స్ట్రెంత్ మీకు తెలుసుకోగలిగితే అది ఏంటి, ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల చిన్ని ఏవైతే మీకు ఇప్పుడు స్లైడ్ లో చూపిస్తున్నామో అవి మీరు పాటించగలిగితే దాంట్లో మీరు చక్కగా రాణించగలుగుతారు, హ్యాపీగా ఉండగలుగుతారు. దాన్ని ఎలా మీ సైడ్ మోటివేట్ చేసుకోగలుగుతారు అనేది ఈ స్లైడ్. యాక్చువల్లీ నేను జస్ట్ తీసి పెట్టాను, మన ముఖ్య ఉద్దేశంగా సరిపోతుంది కదా అని. సో ఇప్పుడు నాకు కృష్ణభరత్ సార్ యాక్చువల్లీ ఒక వండర్ఫుల్ కోట్ షేర్ చేశారు. ఏంటి, మన ఏపీ కాన్ఫరెన్స్ లో ఏం పెట్టారు అంటే, స్ట్రెస్ ని అబ్రివేషన్ లాగా ఇచ్చారు. ఇట్స్ సమ్వన్ ట్రైంగ్ టు రిపేర్ ఎవ్రీ సిచ్యువేషన్ సోలో అని. ఈ థాట్ యాక్చువల్లీ నేను చూడలేదు, నేను పీపీటీ చేసుకున్నాక ఎవరో మెసేజ్ పెట్టిన తర్వాత చూసాను. ఇది ఇంటర్నేషనల్ స్ట్రెస్ అవేర్నెస్ వీక్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అందుకని నేనేం చేశానంటే నా ఓన్ ఒక వండర్ఫుల్ స్ట్రెస్ పాయింట్స్ టూల్స్ లాగా తీసుకొచ్చాను అనమాట. సో గుడ్ స్ట్రెస్ ఇస్ నథింగ్ బట్ యువర్ ఎనర్జీ వర్క్. అండ్ ఎలా వర్క్ చేస్తుంది, ఏం చేస్తుంది అంటే, ఇందాక మీరు ప్రీవియస్ స్లైడ్ లో చూసారు కదా, మీ ఫిజికల్ హీలింగ్ చేస్తుంది, ఓకే, ఎమోషనల్ హీలింగ్ చేస్తుంది, మెంటల్ హీలింగ్ చేస్తుంది, అండ్ స్పిరిచువల్ హీలింగ్ కూడా జరుగుతుంది. ఎప్పుడు వెన్ యూర్ ఇన్ ఎనర్జీస్ ఆర్ వర్క్ ఇన్ అ రైట్ డైరెక్షన్. సో డూ యూ యాక్సెప్ట్ అంటే, మీరు నిజంగా ఇప్పుడు దాకా అర్థమైతే చాట్ బాక్స్ లో హ్యాపీ స్ట్రెస్ పెట్టారు. యాజ్ యూ సెడ్ ఐఎమ్ టోటలీ పాజిటివ్. వెరీ నైస్ అండి శ్రీప్రియ, వెరీ గుడ్. సో ఇప్పుడు ఒక్కసారి మీకు నిజంగా ఈ స్లైడ్ లో నేను పెట్టిన దాంట్లో మీకు అర్థమైతే
energy అని just text చేయండి. So that let me see how many are alert and following me. Energy. Put in chat box like energy and పెట్టండి. అంటే ఇప్పుడు వెరీ గుడ్ శ్రీపి గారు, వెరీ ఫాస్ట్, వెరీ గుడ్ విజయలక్ష్మి గారు, నైస్. సుభాదీప్తి, ఓకే, వండర్ఫుల్, లవ్లీ. లెట్ మీ, సో అందుకని మీరంతా నాకు ఏం చేయాలి అంటే, సో టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ మెంటల్, ఎమోషనల్ అండ్ ఫిజికల్ వెల్బీయింగ్. నేను ఇక్కడ ఏం చేశాను, నా టూల్స్ తీసుకొచ్చాను, చెప్పాను కదా సార్ ఇలా ఇచ్చారు, వీఆర్ గోయింగ్ టు రిపేర్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఫిక్స్. అండ్ సి సో ఫార్ ఇక్కడ దాకా నేను ఏం చేశానంటే మొత్తం అంతా రీసెర్చ్ చేసిన దాంట్లో సింప్లిఫై చేసి మనందరికీ ఎక్కువగా స్ట్రెస్ గురించి బికాస్ దట్ ఈస్ డిఫరెంట్ టు ఇండివిజువల్. సో వాట్ మై హోల్ ఐడియా ఇస్ టు మేక్ యూ అండర్స్టాండ్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ how the stress is potential enough in each individual అనే కాన్సెప్ట్ నేను ముందుకు వచ్చాను. సో స్ట్రెస్ అనేది ఏంటి అంటే, ఫస్ట్ నేను స్ట్రెస్ లో తీసుకున్నది ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, స్ట్రెస్ నథింగ్ బట్ ఇట్స్ సైన్స్ ఆఫ్ బిల్డింగ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు క్రియేట్ చేసుకునేదే, ఇట్స్ అ సైన్స్. అగైన్ ఈచ్ ఇండివిజువల్ కి డిఫరెంట్ ఉంటుంది. ఇట్ విల్ నాట్ బి ద సేమ్, ఇట్ విల్ బి డిఫరెంట్ ఫర్ ఈచ్ ఇండివిజువల్. ఓ నైస్. నాగరాజు కుమారి energy. So do you agree with this first point? Do you agree? If you agree, it's a science and pattern. If you agree with what I said, the science is, this is a wonderful science, building yourself ani pettanడి actually. If you agree, write science there. Stress is a science actually. Is science to individual. Oh, Lakshman garu, thank you. He's raised this down. Thank you. So stress is a very nice. So that was the whole idea. Our whole exercise is making all you know that stress is a beautiful act, a beautiful science in you, how you are going to manage, cope up and build yourself in a right direction. And it will make you sustain and enhance your happiness. The whole idea is to enhance అంటే సస్టైన్ అంటే ఏంటండి, ఇక్కడ మళ్ళీ మెయిన్ ఉద్దేశం సస్టైన్ అంటే ఏంటి, మిమ్మల్ని మీరు ఒక పని ఇచ్చినప్పుడు ఆ పనిలో ఎలా సక్రమంగా మీ స్ట్రెస్ ని బిల్డ్ చేసుకొని, అంటే మిమ్మల్ని మీరు క్రియేట్ చేసుకొని దాన్ని మీరు ఒక ఏమంటారు, ఒక కంప్లీట్ ప్యాకేజ్ ఆఫ్ వర్క్ ఆర్ హ్యాపీనెస్ ప్యాకేజ్ అంటారు చూసారా, దట్ ఈస్ అ స్ట్రెస్. హ్యాపీనెస్ ప్యాకేజ్ అని నేను చెప్తాను. స్ట్రెస్ ఉంది అంటే యు ఆర్ హ్యాపీ అని నా ఉద్దేశంగా నేను ఇక్కడ చేశాను అనమాట, నేను రాశాను యాక్చువల్లీ. ఓకే, రైట్. అండ్ స్ట్రెస్ ఇస్ నథింగ్ బట్ సీయింగ్ యువర్ పొటెన్షియల్స్. అంటే స్ట్రెస్ లో మీ పొటెన్షియల్, ఆ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఆ కాన్సన్ట్రేషన్ ఏం చేస్తుంది, మిమ్మల్ని ఒక సక్రమైన వర్క్, అంటే కాన్సన్ట్రేషన్ అంటే ఏమంటే జ్ఞాపక శక్తి, ఇంకా ఏమనాలంటే మిమ్మల్ని గుర్తు పెట్టుకొని ఈ పని తర్వాత ఈ పని నేను చేయించే అంతలోని మీ పొటెన్షియల్స్, మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న పొటెన్షియల్స్ ని మిమ్మల్ని చూపించేలాగా చేయిస్తుంది, అంటే మీకు పరిచయం చేయిస్తుంది. అండ్ మీ సిచ్యువేషన్స్ లో నుంచి, ఆ సిచ్యువేషన్స్ లో నుంచి మీకు ఎలా మీరు అనుకున్నవి, ఇందాక అన్డ్రెమ్ట్ డ్రీమ్స్ క్యాన్ బి ఫుల్ఫిల్డ్ అని ఇందాక ప్రీవియస్ లైన్ లో మనం చూసుకున్నాం కదా, అలా ఈ స్ట్రెస్ అనేది మీకు బెనిఫిట్స్ ఇవ్వడము, మిమ్మల్ని హ్యాపీగా పెట్టడం, మీకు ఒక ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడమే కాక దాని నుంచి మీకు ఒక అందమైన లెసన్ వచ్చేలాగా చేస్తుంది. Right. Next, that is a wonderful strategy. This stress is a wonderful strategy which you can apply to that situation and which will make you excel, and at the same time you will have a satisfaction. And you will satisfy, okay, nenu chesanu ani oka ఏమంటారు, ఆ సాటిస్ఫాక్టరీ మోడ్ వస్తుంది. అండ్ రియలీ స్ట్రెస్ ఇస్ అ వండర్ఫుల్ ఫ్యాక్టరీ that will make you excel with all your potentials. Now let's talk about tea. Tea again, yes, ఒక్క నిమిషం అండి. So far, do you all understood what is my point of view putting you in a positive stress? Yeah, it's a science of Sarla garu. Okay, wonderful. ఇప్పుడు నేను పెట్టిన స్ట్రెస్ ఫస్ట్ నిజంగా do you all agree? If you agree, just text me yes.
If you agree, just text me yes. మళ్ళీ చెప్తున్నాను, మనం ఈ వీక్ అంతా వీఆర్ సెలబ్రేటింగ్ హ్యాపీ అంటే పాజిటివ్ స్ట్రెస్, హౌ దట్ ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్ యువర్ పొటెన్షియల్స్. అండ్ ఆఫ్టర్ దిస్, ఆఫ్టర్ మై సెషన్, ఐ వాంట్ యూ ఆల్ టు అప్లై దిస్. నిజంగా అప్లై చేసి చూడండి. అప్లై చేసి చూస్తే ఎక్కడ కూడా మనకి ఎటువంటి ఒక నెగిటివ్ థాట్ రాదు. మనలోని మనం ఒక ఫ్యాక్టరీ ఏమంటారు, హ్యాపీ ఫ్యాక్టరీ క్రియేట్ చేసుకుంటున్నాం, మన పొటెన్షియల్స్ తెలిసేలాగా చేసుకుంటున్నాం, మనం ఇంకొకళ్ళకి ఇన్స్పిరేషన్ లాగా నిలబడడం మన ఒక ముఖ్య ఉద్దేశాన్ని ఇది నేను తయారు చేయడం జరిగింది. అండ్ టీ దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్స్ అ వండర్ఫుల్ టెక్నిక్. అంటే ఏంటి, మీరు ప్రీవియస్లీ ఫైట్ అండ్ ఫ్లైట్ అండ్ మోడ్ లో చెప్తాం, కోపం వస్తుంది అని కొందరికి అంటారు. అది మళ్ళీ యాక్చువల్లీ నెగిటివ్ సైడ్, నేను నెగిటివ్ సైడ్ మాట్లాడొద్దు అనుకుంటున్నాను, కానీ అది పాజిటివ్ సైడ్ గా కూడా మాట్లాడుకోవడమే టెక్నిక్. అది ఏంటి, మిమ్మల్ని హ్యూమన్ ఎర్రర్స్, మనం అందరం మనుషులమే, మనందరం తప్పులు చేస్తాం. ఏమండి, తప్పులు చేస్తాం, రైట్? ఇఫ్ యూ అగ్రీ, జస్ట్ టెక్స్ట్ మీ హ్యూమన్. మనందరం మనుషులం, తప్పు చేస్తామని అగ్రీ చేస్తే టెక్స్ట్ మీ హ్యూమన్, రైట్? థ్యాంక్ యూ సుభాదిత్య గారు, థ్యాంక్ యూ అండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బికాస్ ఈ టెక్నిక్ లో స్ట్రెస్ వల్ల మనం ప్రీవియస్లీ ఎలా ఎఫెక్ట్ అయ్యిందో, ఓకే, అది ఈసారి మనం గుడ్ నోట్, గుడ్ కీ పాయింట్స్ లోతో మనం చేసే పాత చేసిన అంటే ప్రీవియస్లీ చేసిన తప్పుని ఇప్పుడు మనం దాన్ని ఎలా సరిదిద్దుకోవచ్చు అనేది కూడా ఒక స్ట్రెస్సే. అది ఒక పాజిటివ్ స్ట్రెస్ గా నేను ఇక్కడ రాశాను. ఇట్స్ వండర్ఫుల్ టెక్నిక్. ఎవ్రీబడి విల్ హ్యావ్ గుడ్ ట్రీట్మెంట్. అది మీరు చక్కగా, అంటే మళ్ళీ ఏం చెప్పాలి అంటే, ప్రశాంతంగా ఒక నిమిషం, ఓకే, నేను ఈ వర్క్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మీరు ఆలోచిస్తే, దట్ ఈస్ అ వండర్ఫుల్ ట్రీట్మెంట్ ఆర్ అ వండర్ఫుల్ టూల్ విచ్ యు ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇన్ యువర్ డే టు డే యాక్టివిటీస్. దానికి మళ్ళీ ఇక్కడ ఏమి ఇచ్చాను, ఇట్స్ ఆల్సో థర్డ్ పాయింట్ ఏమి ఇచ్చానంటే, దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఛాలెంజింగ్ టూల్. ఇట్స్ దట్ మోటివేట్స్ యూ టు నో యువర్ పాజిటివ్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్. ఈ స్ట్రెస్ ఏదైతే పాజిటివ్ చేంజెస్ వస్తున్నాయని మిమ్మల్ని మీకు తెలియజేసేదే అండి. అందుకని ఇక్కడ ఏమి ఇచ్చాను, టెక్నిక్స్ టు ప్రివెంట్ హ్యూమన్ ఎర్రర్స్, అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ ట్రీట్మెంట్ ఫర్ సెల్ఫ్. నీకు నువ్వే జడ్జ్, నీకు నువ్వే బాస్. అండ్ ఈ ఛాలెంజెస్ మీకు ఏం చేస్తుంది, మీలోని పాజిటివ్ మార్పులు తెలియజేస్తుంది. ఒకవేళ నెగిటివ్ సైడ్స్ ఒకవేళ ఉన్నా కూడా, అందుకంటే అవి కూడా మనం పాజిటివ్ గా మార్చుకునే శక్తి ఎవరిలో ఉంది, మనలోనే ఉంది. మైసెల్ఫ్. ఎందుకంటే ఇది మనం ప్రాక్టికల్ గా మీ అందరితో రాయించడానికి అట్లీస్ట్ కారణం ఏంటంటే, మీరు ఈ వర్డ్ రాసినప్పుడు ఎప్పుడైనా ఓకే, ఈ స్ట్రెస్ అనేది ఒక పాజిటివ్ నోట్ జనరేట్ చేస్తుందనే ఉద్దేశం. అంతే తప్పించి మీతో ఏదో నేను ఏబిసిడీలో లేకపోతే కీవర్డ్స్, ఆల్ఫాబెట్స్, స్పెల్ బి ఎగ్జామ్ కండక్ట్ చేయాలని కాదండి. మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మీరు అంతా పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఈ వర్డ్స్ మీ లైఫ్ లో ఎప్పుడైనా రిఫ్లెక్ట్ అయినప్పుడు, పాజిటివ్ స్ట్రెస్ గురించి ఈ పలానా మ్యామ్ ఇలా చెప్పారు నాకు అనే కాన్సెప్ట్ తోనే రాస్తే గుర్తుంటుందనే ఉద్దేశంగా నేను మిమ్మల్ని అందరిని రాయమంటున్నాను. రాయలేని వాళ్ళు, ఇబ్బంది పడే వాళ్ళు, ప్లీజ్ ఎంజాయ్ దిస్ సెషన్. దట్స్ ఇట్. సో మైసెల్ఫ్ అని పెట్టండి. ఇఫ్ యూ రియలీ అండర్స్టూడ్ దట్ దిస్ ఇస్ అ వండర్ఫుల్ ట్రీట్మెంట్ అని మీరు అనుకుంటే, జస్ట్ టెక్స్ట్ మీ మైసెల్ఫ్. Very good to see. So you're all participating. Thank you, friends. Yeah. And ఇక్కడ మనకి ఏమవుతుంది, మనని మనం అర్థం చేసుకునేటప్పటికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సొసైటీలో ఉన్నాం కదండి. సొసైటీలో ఆల్ ఫ్యాక్టర్స్ డెఫినెట్లీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళదేంటి బిలీఫ్ సిస్టమ్, ఫస్ట్ మనలో ఎన్ని పొటెన్షియల్స్ ఉంటాయి. ఈ స్ట్రెస్ అనేది నిజంగా మనకి ఇంత మంచి అందమైన ఎన్వైరన్మెంట్ ని కల్టివేట్ చేస్తుంది. ఆ కల్చర్ ని మనం చూసుకోకుండా మనం అయ్యో నేను స్ట్రెస్ వరకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్. చాట్ బాక్సెస్ popping up, really super audience. You're all super duper audience. Thank you all, thank you all, God bless you all. Yeah, very nice. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ గా ఏం రాశానంటే, టాలరెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేరే వాళ్ళ విలువల్ని తెలుసుకొని వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ని చూసుకొని, అంటే తెలియాలా అనేది కాదు, బికాస్ స్ట్రెస్ అనేది ఎన్వైరన్మెంట్ తో కూడా ఎఫెక్ట్ అయిందని మనం ఇందాక ప్రీవియస్ స్లైడ్ లో చూసాం. కాబట్టి అది ఏం చేస్తుంది, మనలోని ఆ ఓపిక శక్తిని పెంచి మన సొసైటీ వాళ్ళ వాల్యూ, అంటే మన సొసైటీలో ఉన్న మన ఫ్రెండ్స్ వాల్యూస్ పెంచేలాగా చేస్తూ మనకు ఒక అందమైన ఇస్తుంది. బిలీవ్ మై ఫ్రెండ్స్, యూ విల్ ఎలైట్ బికాస్ యూ విల్ యూజ్ యువర్ మైండ్. అంటే ఆ టైంలో ఫైట్ మోడ్ లోకి రాకుండా
యూ విల్ హ్యావ్ అ పీస్ ఆఫ్ థాట్. ఓకే, నేను నిదానంగా ఒక 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 ఏమంటారంటే ఒక మైండ్ఫుల్ థాట్ ప్రాసెస్ లో మీరు ఆలోచించగలిగితే యు ఆర్ ట్రూలీ ఎలైటెడ్ విత్ దిస్ స్ట్రెస్. బికాస్ ఎప్పుడైతే మనం ఎక్కువగా స్ట్రెస్ అవుతున్నామో మన హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటుంది. హార్ట్ బీట్ ఏం చేస్తుందంటే ఆక్సిజన్ లెవెల్స్ అవన్నీ 5 సెన్సెస్ మనం గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ హీట్ అండ్ ఆల్టిట్యూడ్ అని మాట్లాడాము. ఈ ట్రైనింగ్ ఫర్ యువర్ హీట్ అండ్ ఆల్టిట్యూడ్ అంటే మీరు ఏదైనా నెగిటివ్ స్ట్రెస్ అని మీరు విపరీతంగా తీసుకున్నారు అనుకోండి, అదేమవుతుంది, మీ బాడీలో పంపింగ్ జరుగుతుంది. సరే, బాడీలో పంపింగ్ అంటే హార్ట్ బీట్ పెరుగుతూ ఉంది. అందరూ నిజంగా విట్నెస్ చేశారండి? హార్ట్ బీట్ అయితే ఎప్పుడైనా స్ట్రెస్ ఎక్కువగా అయినప్పుడు హార్ట్ బీట్ చేశారా? హార్ట్ అని పెట్టండి. ఇఫ్ యూ రియలీ సీ దిస్ HEART, హార్ట్ అని పెట్టండి. పుట్ ఇన్ ద చాట్ బాక్స్, హార్ట్ అని పెట్టండి. ఇది వండర్ఫుల్ నోట్, వండర్ఫుల్, వెరీ గుడ్ టు సీ ద చాట్ ఇస్ పాపింగ్ అప్, వెరీ నైస్. సో దిస్ ఇస్ అ వండర్ఫుల్ పాయింట్ దట్ వీ ఆల్ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్. యాక్చువల్లీ ట్రైనింగ్ ఫర్ హీట్ అండ్ ఆల్టిట్యూడ్ అని చెప్పాను. అంటే హీట్ అంటే ఏంటంటే మన బాడీ టెంపరేచర్ లో మార్పులు జరుగుతూ ఉంటాయి స్ట్రెస్ జరిగినప్పుడు. అది గుడ్ గా అవ్వచ్చు, అది నెగిటివ్ గా కూడా అవ్వచ్చు. కానీ మన ఈరోజు టాపిక్ ఎనర్జీ. రైట్. సో ట్రైనింగ్ ఫర్ హీట్ అండ్ ఆల్టిట్యూడ్ అంటే మనం మళ్ళీ చెప్తున్నాను, మన హార్ట్ బీట్ విపరీతంగా రేస్ అవ్వడం, మనం అది ఆలోచించేలాగా. అంటే అది ఏంటంటే ఈ హార్ట్ బీట్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆ పెరగడం వల్ల ఏమవుతుంది అంటే మనలోని బాడీ అంటే అన్ని పార్ట్స్ కరెక్ట్ గా అవుతుంటారు, సర్క్యులేషన్స్ జరుగుతుంటాయి. ఆ సర్క్యులేషన్ జరిగినప్పుడు మీరు మళ్ళీ మైండ్ఫుల్ యాక్టివిటీ, మైండ్ఫుల్ థాట్ తో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మీరు తీసుకునే ప్రతి యాక్షన్ కి ఆ ఆల్టిట్యూడ్ విల్ హెల్ప్ యూ టు రీచ్ యువర్ సక్సెస్ఫుల్ గోల్. అండ్ అది ఎందుకు అంటున్నానంటే హీట్ అండ్ ఆల్టిట్యూడ్ లాస్ట్ లో పెట్టి రెస్పాన్సెస్ కి కనెక్ట్ ఎందుకు చేశానంటే మనం ఒక సిచ్యువేషన్ ని రైట్ వేలో తీసుకోకపోతే మనం రియాక్ట్ అవుతాం. అంటే రియాక్ట్ అండ్ రెస్పాన్సెస్, అందుకని నేను రియాక్ట్ పెట్టలేదు, రెస్పాన్సెస్ పెట్టాను. అంటే హౌ డూ యూ రెస్పాండ్ టు దట్ సిచ్యువేషన్ will give you a wonderful action to your work, wonderful result to your action done. సో అందుకని స్ట్రెస్ వచ్చినప్పుడు మనం రెస్పాండ్ అవ్వడం అంటే ఆ సమయానికి ఆ సిచ్యువేషన్ కి ఎంత రెస్పాన్సెస్ ఇస్తే అంత రిలాక్స్డ్ గా మనం ఉంటామన్న ఉద్దేశంగా నేను R for A ఫస్ట్ ఏం పెట్టానంటే రెస్పాన్సెస్ అని పెట్టాను. మళ్ళీ దిస్ ఇస్ అ వండర్ఫుల్ టూల్ అండి. R is that reminds you yourself of your strengths. అంటే మళ్ళీ ఇక్కడ ఇఫ్ యూ అగ్రీ దిస్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్, మీరు నిజంగా ఈ R అనే కాన్సెప్ట్ ని నేను ఏదైతే తీసుకున్నానో మీరు అగ్రీ చేస్తే జస్ట్ రైట్ దట్ వాల్యూస్, రైట్, బికాస్ రెస్పాన్సెస్ అండ్ వాల్యూస్ పెట్టండి. బికాస్ రెస్పాండ్ అవుతేనే కదండి మనకి నిజంగా మనం చెప్పింది, మనం చేసే పని, మన ఈ స్ట్రెస్ వల్ల మనకు ఒక పాజిటివ్ యాక్షన్ జరుగుతుందని తెలుస్తుంది. దాన్ని బట్టి మనలో వాల్యూస్ పెరగడం కాదు, మన చేసే ప్రక్రియ వల్ల సొసైటీలో కూడా మనకి వాల్యూ పెంచుతుంది. అండ్ యూ స్టార్ట్ బిలీవింగ్ దట్ ఓకే, ఈ పాజిటివ్ స్ట్రెస్ వల్ల అంటే ఈ స్ట్రెస్ వల్ల నాకు ఉపయోగం పడింది, నేను ఇది పని చక్కగా చేసుకోగలుగుతున్నాను అనేది ఒక పాయింట్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వెరీ గుడ్, థ్యాంక్స్ అలాట్, వెరీ గుడ్ ఆడియన్స్ సో ఫార్. ఎందుకంటే అడల్ట్స్ మన దగ్గరే చాలా నాలెడ్జ్ ఉంది, వీళ్ళేం చెప్తారులే అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఉన్న ఆడియన్స్ అందరికీ పేరు నా నిజంగా ఐ హ్యావ్ టు జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ సే థ్యాంక్ యూ, బికాస్ యూఆర్ ఆల్ చాటింగ్ అండ్ టెక్స్టింగ్ విత్ మీ అండ్ వీఆర్ ఇంటరాక్టింగ్. నేను ఒక్కదాన్ని చెప్పట్లేదండి, మీరు కూడా చెప్తున్నారు, మీరు కూడా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు రాస్తున్నది ఏమవుతుందంటే నేను చదవడం వల్ల మీ అందరితో కనెక్ట్ అవుతున్నాను. అంటే ఇది కూడా ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్, ఒక బ్యూటిఫుల్ కనెక్టివిటీ, రైట్? ఓకే, అండ్ ఇట్ విల్ గివ్ యూ రెసిస్టెన్స్. ఆ సిచ్యువేషన్ కి ఈ స్ట్రెస్ ఏం చేస్తుందంటే రెసిస్టెన్స్ పవర్ ఇస్తుందండి. రెసిస్టెన్స్ పవర్ అగైన్ విచ్ ఇస్ అగైన్ ఇండివిజువల్ టు ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్. అండ్ దిస్ ఇస్ అ వండర్ఫుల్ టూల్ అండి. మీరు ఇప్పుడు నేను పెట్టింది మీరు ఒకసారి చూస్తే ఇట్స్ రీజనరేటివ్ హీలింగ్ ఫ్యాక్టర్. దట్ దిస్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, రెస్పాన్స్ మీరు ఎలా అయితే చేస్తున్నారో ఆ సిచ్యువేషన్ కి, దట్ విల్ రియలీ గివ్ యూ అ హీలింగ్ ఫ్యాక్టర్. అంటే అతిగా ఆవేశం పడకుండా, మరీ నిదానంగా స్లోగా కాకుండా మిమ్మల్ని బ్యాలెన్స్ చేసే, మీలోనూ ఒక మ్యాజికల్ పవర్ క్రియేట్ చేసేదే స్ట్రెస్ అని నేను భావించి ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట. అండ్ వి ఆల్ నో దట్ ఇట్ విల్ రెగ్యులేట్స్ హ్యాపీ కెమికల్స్. మన బాడీలో మీరు ఎప్పుడైనా కానీ
డాక్టర్ దగ్గరికి ఈ మధ్య తర్వాత కోవిడ్ తర్వాత వెళ్తే మల్టీవిటమిన్స్ టాబ్లెట్స్ వాడాలి అని చెప్పి ఒక కాన్సెప్ట్ వచ్చింది. అంటే నేను జస్ట్ మల్టీవిటమిన్స్ గురించి మాట్లాడుతున్నాను. బట్ డాక్టర్ వాట్ హీ సేస్ మీలో మీ అంతటా అది స్టిమ్యులేట్ అవ్వాలి అని చెప్పి చెప్తారు. అయితే ఇక్కడ ఈ స్ట్రెస్ మనకి బ్యూటిఫుల్ ఫ్యాక్టరీ అని చెప్పాను కదండి ఇందాక. అక్కడ ఏం చేస్తుందంట మీకు తెలిస్తే ఒకసారి ఇక్కడ అది హ్యాపీ హార్మోన్స్ క్రియేట్ చేస్తుందట. మీరు ఈ 4 డోస్ అని ఉంటాయండి DOSC మన బాడీలో. ఆ DOSC అనేది డోపమిన్. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే డోపమిన్, సెరోటోనిన్, ఎండోర్ఫిన్ అండ్ ఆక్సిటిన్ అని 4 నేను చెప్తాను. యాక్చువల్లీ ఈ కెమికల్స్ అందరికీ కావాలి, అందరిలోనూ ఉంటాయి. ఈ అందరిలోనూ ఉండడం ఏం చేస్తాయి అంటే మనకి బాడీలో ఈ స్ట్రెస్ వల్ల గురి అవుతున్న సర్టన్ సిచ్యువేషన్స్ లో ఇవి సెక్రెట్ జరుగుతూ ఉంటాయి, మన బాడీలో రిలీజ్ అవుతూ ఉంటాయి. అలా మనకి ఏమవుతుంది అంటే ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఏమంటారంటే ఏ సిచ్యువేషన్ ని ఎలా తీసుకోవాలనడానికి వండర్ఫుల్ ఉంది. యాక్చువల్లీ మనకి హ్యాపీ కెమికల్స్ గురించి కాదు మన హోల్ పాయింట్. ఇక్కడ మనం పాజిటివ్ స్ట్రెస్ గురించి. సో ఇక్కడ నేను చెప్పడం ఏంటంటే మన బయలాజికల్ బాడీలో ఇట్స్ వండర్ఫుల్ ఏంటంటే సైకో బయలాజికల్ మోడల్, మన సోషో సైకలాజికల్ మన బాడీ, హోల్ బాడీ ఇస్ అ వండర్ఫుల్ has got a wonderful mechanism which will generate its own ఏం చెప్తారు ఇట్స్ ఓన్ కెమికల్స్ అండి. డ్యూరింగ్ స్ట్రెస్ అయినప్పుడు మనని మనం ఉత్పత్తి చేసుకొని ఆ సిచ్యువేషన్ కి ఎలా ఉండాలి అనేలాగా ఒక మన బాడీలోని ఒక అందమైన ఫ్యాక్టరీ ఉంది, ఆ అందమైన డిజైన్ ఉంది. అందుకనే బాడీ మెకానిజం అని నేను ముందు చూపించాను. అది మనకి ఏం చేస్తుంది అంటే ఇక్కడ దట్ ఎనర్జీ క్రియేట్ చేస్తుంది. రైట్? ఇఫ్ యూ యాక్సెప్ట్ సో ఫార్ మీ అందరికి ఇక్కడ దాకా అర్థమైతే you feel that there is a positive energy is flowing. Just to put me energy అని పెట్టండి చాట్ బాక్స్ లో. పాజిటివ్ స్ట్రెస్ గురించి పాజిటివ్ డైరెక్షన్ లో మనం వెళ్తున్నాము అంటే సూపర్. రమణి గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ శ్రీప్రియ, థ్యాంక్ యూ Aditi, so sweet of you, so sweet of you. Actually, opposite gender ఎక్కువగా రియాక్ట్ అవుతారు అని అంటారు, కానీ ఇక్కడ చూస్తే all the female genders are really liking. I mean, they love me. I don't know. I mean to say, when you have that thought, automatically you will have that positive energy in you. That energy only, I just wanted to mention that it is there within you all. మీ అందరిలో కూడా ఇదే ఎనర్జీ ఉంది. Only thing is, just ఒక్కసారి ఆ డోర్ ఓపెన్ చేసి చూడండి. ఆ స్ట్రెస్ అనే డోర్ ఓపెన్ చేసి ఆ స్ట్రెస్ ని కూడా అందంగా రాసుకోండి. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఎనర్జీ, నేను ముఖ్య ఉద్దేశంగా ఈ ఫర్ ఎనర్జీ దట్ కల్టివేట్స్ హ్యాపీనెస్ హార్మోన్స్ ఇన్ ద ప్రీవియస్ స్లైడ్ లో మనం చూసాము. అది ఏం చేస్తుంది అంటే మనకి షార్ట్ టర్మ్ ఇమ్యూనిటీ పెంచుతుందండి. బయటికి వెళ్ళి మనం ఏ ఎక్స్ట్రా డోసెస్ వేసుకోక్కర్లేదు, వ్యాక్సినేషన్స్ వేసుకోక్కర్లేదండి మన హార్మోన్స్ పెరగాలి అంటే. ఓన్లీ థింగ్ ఇస్ యువర్ ఎనర్జీ, how you are cultivating your thought process. Cultivating అని పెడితే ఏదో వ్యవసాయం చేయడం అనేది ఎస్ అండి. మన మైండ్ అనే ఈ పెద్ద ఏమంటారు పచ్చని ప్రకృతి, ఎందుకంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ బాడీ మెకానిజం అని ఇందాక మనం మాట్లాడుతున్నాం కదా. దాంట్లో ఎనర్జీ జనరేట్ చేయాలి అంటే ఆ హ్యాపీ హార్మోన్స్ మీరే క్రియేట్ చేసుకోవాలి. ఆ క్రియేట్ చేసుకోవడం మీకు ఏం చేస్తుంది? షార్ట్ టర్మ్ ఇమ్యూనిటీ పెంచుతుంది. ఓకే, ఇంక్రీజ్ షార్ట్ టర్మ్ ఇమ్యూనిటీ అని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఇంకోటి ఏంటి అంటే హ్యాపీ స్ట్రెస్ లో లేదా పాజిటివ్ స్ట్రెస్ లో లేదా ఈ స్ట్రెస్ లో ఏంటి అంటే షార్ట్ టర్మ్ స్ట్రెస్ ఉంటుంది. మీరు నెగిటివ్ స్ట్రెస్ పెట్టుకున్నారు అనుకోండి, అది లాంగ్ టర్మ్ స్ట్రెస్ గా ఉండిపోయి అదొక డిజీజ్ లో కన్వర్ట్ అవుతుంది. ఒక్క పాయింట్ ఇక్కడ నేను చెప్పాలదలుచుకున్నానండి. సో అందుకని సో ఇఫ్ యూ ఆల్ అగ్రీ యూ వాంట్ టు గో విత్ అ హ్యాపీ స్ట్రెస్ ఆర్ అ పాజిటివ్ స్ట్రెస్, just put me in a chat box. You want to empower with your immunity? Super duper, very lovely audience. I really like this audience. Thank you Andy, thank you team, thank you friends. Yeah, very nice. Okay, let me move on to the and really if you feel this slide is energizing your immunity, just let us all cultivate our happy immunity. Just text me immunity, text me immunity. Right, the next one, what did I take that will improve and endure your services అంటే మిమ్మల్ని ఒక హ్యాపీ నోట్లో అంటే ఒక హ్యాపీ ఎనర్జీయే క్రియేట్ చేయడం కాదు, మీకు నిజంగా ఆ క్రియేటివ్ థాట్స్ ఆ స్ట్రెస్ లో కూడా క్రియేటివ్ థాట్స్ కల్టివేట్ చేసేలాగా, క్రియేటివ్ ఆలోచనలు వచ్చేలాగా,
ఆ క్రియేటివ్ ఆలోచనలో అంటే ఆ హ్యాపీ స్ట్రెస్ ఏం చేస్తుంది అంటే, పాజిటివ్ స్ట్రెస్ ఏం చేస్తుంది అంటే, మిమ్మల్ని మీకు తెలియజేస్తుంది మీలో ఎంత కళ ఉందా, మీ ఇన్నోవేషన్ కి ఎంత చక్కని ఏమంటారు ఒక హోంవర్క్ అవుతుంది అనేది ఇస్ నథింగ్ బట్ స్ట్రెస్. ఓకే, అగైన్ ఈ ఫర్ ఎనర్జీ అని ఎక్సర్సైజెస్ అని ఎందుకు పెట్టాను అంటే, ఇప్పుడు ఎక్సర్సైజ్ నా ఉద్దేశం ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ తో పాటు ఇక్కడ ఎక్సర్సైజ్ ఏంటంటే, మీరు ఫస్ట్ స్ట్రెస్ తీసుకొని మీరు ఆ టైంలో మీరు చేసింది ఒక చిన్ని జనరల్ నోట్ గా రాయండి, అంటే జనరల్ గా రాయండి. అంటే ఒక మనకి అప్పుడు పూర్వం అనేవాళ్ళు కదండి, ఒక డైరీ నోట్ రాసేవాళ్ళం లేదా డైరీ రాసేవాళ్ళం అనేవాళ్ళు. అనేది నేను ఏం చెప్తానంటే, ఒకసారి ఎప్పుడైనా ఒక నెగిటివ్ స్ట్రెస్ వచ్చింది రాసి పెట్టండి. రాసి పెట్టిన తర్వాత మీరు ఒక ఎక్సర్సైజ్ ఏం చేయాలి అంటే, నెక్స్ట్ టైం ఈ నెగిటివ్ థాట్ రాకుండా ఇప్పుడు దాకా నిజంగా ఎవరైతే ఫాలో అవుతున్న ఈ పాజిటివ్ స్ట్రెస్ నేను క్రియేట్ చేసింది మీరు నిజంగా నమ్మి ఇలా చేస్తే ఉంటుంది అని 14 to 21 days మీరు ఎక్సర్సైజ్ చేస్తేనే అవుతుందండి. ఇది ప్రాక్టీస్ చేస్తేనే అవుతుంది, ఇది ఇంప్లిమెంట్ చేస్తేనే అవుతుంది. దట్ విల్ మేక్ యూ స్ట్రాంగర్ అండి. అది ఇట్ విల్ మేక్ యూ స్ట్రాంగర్, ఇట్ విల్ మేక్ యూ పవర్ఫుల్, ఇట్ విల్ క్రియేట్ దట్ మ్యాజికల్ థాట్ in you. It will really create a magical thought in you that will empower you towards a good stress. ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ మనం అనుకున్నాం మన అందరిలో కూడా ఎప్పుడు పాజిటివ్ స్ట్రెస్ రావాలని రూల్ ఏం లేదు కదా. సో ఆ నెగిటివ్ స్ట్రెస్ ఎక్సర్సైజ్ అంటే నేను రాయడం అని నా ఉద్దేశం, లేదా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకుని. ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే అది మళ్ళీ Krishna Bharat is going to give a lot of ideas on this, but ikkada that will empower you towards your good stress. అంటే గుడ్ స్ట్రెస్ కి నేను ఇది ఇప్పుడు ఈసారి చేసిన ఈ యాక్టివిటీలో నెక్స్ట్ రాబోతున్నది ఏం చేస్తే అవుతుంది అనేది ఒక సోర్స్ మెటీరియల్ లాగా మీకు యూజ్ అవుతుంది. అండ్ అది ఏం చేస్తుంది, మీలోని ఒక పాజిటివిటీ క్రియేట్ చేస్తుంది. అండ్ దట్ విల్ ఇంప్రూవ్ your stress levels and your own competence, and that will increase. That is nothing but I feel stress is your support system. It will boost your brain, and here it's a skill set everybody will have at higher level to have a happiness within you. And this is nothing but again showing a gratitude. ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు గ్రాటిట్యూడ్ వస్తుంది. అందుకని ఎందుకంటే చిన్ని పని మా వాళ్ళు నిన్న ఐటీలో కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని ఏవో పండుగలట ఫోటోలు మా వాళ్ళు ఫేస్బుక్ లో నేను ఆ స్టేటస్ లోని సాగుతుంది. మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు, కనీసం ఒక విషయం లేదు, ఏమి లేదురా బాబు. అదే కొద్దిగా మాకు. థ్యాంక్ యూ. సో దట్స్ నథింగ్ బట్ అ సైన్స్ ఆఫ్ షోయింగ్ గ్రాటిట్యూడ్. అంటే స్ట్రెస్ వల్ల ఒక చిన్న థ్యాంక్ నోట్ రాస్తే తప్పేం లేదండి. ఒక పని అవ్వడం వల్ల ఒక థ్యాంక్ నోట్ మీరు రాస్తే మీకు ఏమవుతుందంటే మీలోని మీకు ఒక పొటెన్షియల్స్ ఇంప్రూవ్ అవుతాయి, ఒక సైంటిఫిక్ మ్యాజికల్ పవర్ విల్ హ్యాపెన్ ఇన్ యూ. సో దట్ నథింగ్ బట్ అ గుడ్ స్ట్రెస్ వర్క్. That is what is called it. We call it as a gratitude note raste tappem ledu. That will really improve not only your very happy mood of yourself, at the same time మీరు మంచి అంటే వేరే వాళ్ళది కూడా ఉద్దేశించి వాళ్ళకి కూడా ఒక ఇట్స్ కనెక్ట్ విత్ ద పీపుల్. ఐ మీన్ టు సే ఐఎమ్ ఆల్సో లాస్ట్ లైక్ ఇందాక ఏదో డిస్కనెక్ట్ అయిపోయింది అందుకే. సో సంథింగ్ ఐమ్ జస్ట్ వెరీ సారీ. సో లెట్ మీ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. వాట్ ఇస్ దట్ ఇస్ a support seeking, and which will reconstruct your cognitive thought process. It will restructure your cognitive thought process. And yes, stress is that wonderful too. Now my dear friends, what we all have to do is let's add good stress to your life. Will you please text me yes if you want to, after seeing this, maybe many simple things. Thank you thanks a lot. అట్లీస్ట్ ఏంటంటే ఇది ఏం చేస్తుంది అంటే, ఇప్పటి నుంచి అట్లీస్ట్ మీకు ఈ సెషన్ తర్వాత ఓకే మనకి స్ట్రెస్ వీక్ అనేది కూడా నడుస్తుంది అని మీకు అర్థమైన తర్వాత లెట్స్ ఆల్ యాడ్ అ గుడ్ స్ట్రెస్ టు అవర్ లైఫ్. వై వీ హ్యావ్ టు ఆల్రెడీ మన అందరికీ ఒక ఉన్న బ్యూటిఫుల్ లైఫ్ ని వై వీ హ్యావ్ టు మన లైఫ్ పని షార్ట్ చేయాలి. నేను ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు ఒక మెసేజ్ చదివాను చూడండి, బిందాస్ జియో యార్, లివ్ టు ద కోర్.
సో దానికి ఒక 4 తీసుకున్నానండి నేను. ఏంటి అంటే మనలో స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు నిజంగా కోపం వస్తుంది అని అనుకున్నప్పుడు జస్ట్ లిసన్ టు బ్యూటిఫుల్ మ్యూజిక్. బ్యూటిఫుల్ మ్యూజిక్ ఎలా ఉంటుంది మేడం అని మీరు అనుకుంటారేమో. నాకు నచ్చిన మ్యూజిక్ నేను మేబీ ఏదో పాత సెంచురీవో లేదో ప్రస్తుతం కొత్త జరుగుతున్న ఒక మీనింగ్ఫుల్, ఒక క్లాసిక్, ఒక కర్ణాటిక్ అని వినడం వల్ల దాన్ని నేను బ్యూటిఫుల్ అని చెప్పాను. బట్ యూ లిసన్ టు ద మ్యూజిక్ విచ్ యూ లైక్ ఇట్. And my dear friends, this is very much important. 46% of our body will really empower in a positive stress is exercise or go for a walk. మీకు కోపం వచ్చింది, జస్ట్ ఇంట్లో కోపడకండి, ఏది చేయకండి, జస్ట్ గో ఫర్ అ వాక్ అండ్ కమ్. ఆ టైంలో నిజంగా హస్బెండ్ వైఫ్ మధ్యలో కూడా ఏదైనా జరిగి ఆ కోపం వచ్చి లేదా స్ట్రెస్ నోట్ లోకి వెళ్ళిపోతున్నారు అనుకుంటే అన్ని అక్కడ వదిలేసేయండి. జస్ట్ ఒక 5 minutes వాక్ వెళ్ళండి. నిజంగా చెప్పడానికి ప్రాక్టికల్లీ దిస్ ఇస్ అ బిగ్ థింగ్, కానీ ట్రై ఇట్ అండ్ సీ, యూ విల్ రియల్లీ ఎంజాయ్, యూ విల్ హ్యావ్ అ గుడ్ బెనిఫిట్స్ అండ్ యూ విల్ రైట్ టు మీ దట్ మ్యామ్ మీరు చెప్పింది ఆ రోజు కరెక్టే, నిజంగా నేను ఇది చేస్తున్నాను, ఇంట్లో కాన్ఫ్లిక్ట్స్ లేవు, కోపతాపాలు లేవు, ఫైట్స్ లేవు, మేమంతా హ్యాపీగా ఉన్నాం, పాజిటివ్ స్ట్రెస్ ఇక్కడే మొదలైంది. అండ్ ఇక్కడ మళ్ళీ అగ్రీ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే దిస్ ఇస్ అ వండర్ఫుల్ టూల్, దిస్ ఇస్ అ వండర్ఫుల్ టెక్నిక్. సో ఫార్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ రీసెర్చ్ వీ హ్యావ్ అండర్స్టూడ్ దీస్ థింగ్స్. ఎందుకంటే ఈవెన్ హస్బెండ్ కూడా ఒక్కొక్కసారి మనం కోపం రైజ్ అయింది అనుకోండి, అంటే కోపంలో ఉండి మాట్లాడలేదు అనుకోండి, నేను ఇంత కోపడుతున్నా తను మాట్లాడట్లేదు ఏంటా అని తనకి ఒకటి వస్తుంది, నేను ఇంత చెప్తున్నా తను వినట్లేదు ఏంటా అని అన్నప్పటికీ అది ఆ సిచ్యువేషన్ అప్పుడు ఆ టైంలో మనం రియాక్ట్ అవ్వం కదండి. వి జస్ట్ రెస్పాండ్. ఏంటి మన రెస్పాన్సెస్? ఆ స్ట్రెస్ నుంచి మనం బయటపడడానికి వి ఆర్ జస్ట్ గోయింగ్ ఫర్ అ వాక్ ఆర్ జస్ట్ టేక్ అ హెడ్సెట్, ఎంజాయ్ ద మ్యూజిక్, అండ్ ఆర్ ఎల్స్ you have a good meditation or a yoga, whichever is physically మీ బాడీ జస్టిస్ కి సరిపోతుందో అది చేయండి, ప్రశాంతంగా క్రియేట్ చేసుకోండి. సో దిస్ విల్ help you friends, this will really help you. Yeah, so let's cultivate a good thoughts and any bad thoughts anni kuda erase cheyandi, because this, you can see that this head is a wonderful tool with already చాలా inputs dantlo unnayi. enti ela cheyali, ఏమేం చేయాలి, స్టూడెంట్స్ అయితే క్యాలిక్యులేషన్స్, ఈవెన్ లెక్చరర్స్, టీచర్స్ అయితే వాళ్ళ స్టూడెంట్స్ పోర్షన్స్ ఎలా కంప్లీట్ చేయాలి, అడల్ట్స్ అయితే ఈవెన్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ట్రెజర్. సో దట్స్ నథింగ్ బట్ యూ ఆర్ అండరింగ్ విత్ ఎనీ ఆఫ్ సార్ట్ ఆఫ్ స్ట్రెస్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్, you can talk to the psychologist, you can to your teacher or to your mother, నాకు ఇలా స్ట్రెస్ అవుతుంది అని చెప్పుకోవడంలో తప్పు లేదు. దిస్ ఇస్ అ వండర్ఫుల్, ఏమంటారు, అది మాట్లాడడం వల్ల మీకు ఎలా మిమ్మల్ని ఓవర్కమ్ అవ్వాలి అని మీకు అంటే మీకు తెలియజేస్తుంది, మీకు పెద్దవాళ్ళు చెప్తారు, మీకు ఎక్స్పీరియన్స్. నా సింపుల్ బయోడాటా నేను ఇక్కడ పెట్టానండి. ఐఎమ్ షరాని, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. ఐఎమ్ వర్కింగ్ విత్ అడాలసెంట్స్, పేరెంట్స్, teachers and students to empower. Any questions, anything, please let's talk. And with the positive note, I just wanted to close here. Once again, మన మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే స్ట్రెస్ ని తీసుకొని మనం ఎలా మనల్ని రిపేర్ చేసుకొని ఒక అందమైన ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని, ఐ మీన్ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకొని హ్యాపీగా. థ్యాంక్ యూ అండి రమణి గారు, థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ పేషెన్స్ హియర్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అ లాట్. జస్ట్ షేర్ మై స్క్రీన్. మెయిల్ ఐడి ఉందనుకుంటున్నాను, ఆర్ఎల్స్ లేదంటే ఐ షేర్ మై మెయిల్ ఐడి. Nirja, are you there? Nirja? Yes, madam. Hello. Madam, మీరు స్ట్రెస్ గురించి చాలా బాగా చెప్పారు మేడం. పాజిటివ్ వేలో అసలు ఎలా తీసుకుంటే మన లైఫ్ చాలా బాగుంటుంది, మన యాటిట్యూడ్ కానీ మన లైఫ్ స్టైల్ కానీ అనేది చాలా బాగా చెప్తారు. థ్యాంక్ యూ మేడం. So these all are simple tools, simple techniques. నేను after research what I thought is ఇవి ఇలా పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంగా నేను క్రియేట్ చేసినవండి. అండ్
రియలీ థ్యాంక్స్ వన్స్ అగైన్ టు కృష్ణ భరత్ సార్. నేను ఐ వర్కింగ్ యాజ్ అ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, అకాడమిషియన్ ఇన్ దేవేంద్ర విద్యాలయ, అండ్ ఐఎమ్ ఆల్సో నమస్తే మేడం, నా పేరు నాగరాజు బాబు. నమస్తే సార్. నాగరాజ్ సార్, మే ఐ నో యువర్ ప్రొఫైల్ ఫర్ అ సెకండ్? ఓకే, మీరు అలౌ చేయట్లేదు. డాక్టర్ ఉపేంద్ర గారు, ఓకే, దర్ ఇస్ అ పాపులర్ ఇట్ పాప్స్ ఐ మీన్ క్వశ్చన్ వచ్చింది ఏంటి అంటే, సమ్ టైమ్స్ when we can go back old discussion again, stress level improves, how to manage. See, మీ క్వశ్చన్ లోనే సగం ఆన్సర్ ఉందండి ఉపేంద్ర గారు. డాక్టర్ ఉపేంద్ర, వండర్ఫుల్ థింగ్. మీకు తెలిసినప్పుడు మళ్ళీ ఎందుకు వెళ్ళి వెనక్కి ఆ డిస్కషన్ చేసుకోవాలి? మీకు అది తెలిసినప్పుడు వై యూ హ్యావ్ టు థింక్. అందుకనే ఏం చెప్పాను, మన బ్రెయిన్ ఇస్ అ కాగ్నిటివ్, యూ హ్యావ్ టు, ఇట్స్ అ వండర్ఫుల్ కన్స్ట్రక్టివ్ టూల్. మన బాడీ ఇస్ అ వండర్ఫుల్ మెకానిజం. ఎందుకు మనం దాని గురించి అది ఆలోచిస్తే దాంట్లో మనకి సొల్యూషన్ లేదన్నప్పుడు ఎందుకు ఆలోచించాలి? రైట్? అది ఆలోచించే అవసరమే లేదు. అలా స్ట్రెస్ వస్తుంది, స్ట్రెస్ కి మనం గురి అవుతున్నాము అన్నప్పుడు ఎందుకు మనం దాని గురించి ఇంకా అంత ఇదిగా తీసుకోవాలి? దట్స్ అ జీరో ఫ్యాక్టర్ ఇన్ యువర్ థాట్ ప్రాసెస్. It's not required for thinking in those lines, right Upendra garu? Is that same thing you are asking? Did I reach your answer? I mean, in me question ki answer ichinaట్టున్నాను Upendra garu, am I right? Because this is a simple technique, right? Thank you Lakshman garu, thank you. ఎవరైనా ఇంకా ఏదైనా అడగాలనుకుంటే మేడం ని అడగండి. చాలా బాగా చెప్పారు మేడం. యాక్చువల్లీ స్ట్రెస్ గురించి ఆ పాజిటివ్ యాంగిల్ ని తీసుకుని, జనరల్ గా స్ట్రెస్ అంటే అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా ఉంటది అని దాని ఇంపాక్ట్స్ చెప్తారు తప్ప, బట్ దానిలో పాజిటివ్ యాంగిల్ ని తీసుకుని ఇంత బాగా చెప్పడం అనేది చాలా బాగుంది అసలు కాన్సెప్ట్. Actually, Neerja, this was a wonderful నాకు research exercise which was given by Krishna Bharat sir. Honestly, I should thank him. తను ఏం చెప్పారంటే, అమ్మ మనము స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే పాజిటివ్ స్ట్రెస్ చెప్తున్నామమ్మా, దాని మీదనే మనం మాట్లాడాలి అని చెప్పారు. అండ్ నెక్స్ట్ డే ఈవెంట్ చూస్తే కృష్ణ భరత్ సార్ ఇస్ గోయింగ్ టు టాక్ అబౌట్ ప్రివెన్షన్ ఆఫ్ పాజిటివ్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద ఇచ్చారు. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను చెప్తున్న పాజిటివ్ ఏదైతే ఉందో పాజిటివ్ స్ట్రెస్ మీద, దాంట్లో కన్క్లూజన్ ఎలా ఇవ్వాలి అంటే, రేపు కృష్ణ భరత్ సార్ది కూడా చాలా ఎక్సైటెడ్ గా ఆల్ ఆడియన్స్ షుడ్ రైట్, దే హ్యావ్ టు జాయిన్ రైట్, అండ్ దే ఆల్సో షుడ్ ఎంజాయ్ రైట్. అలా నేను ఒక 4 days అసలు డే అండ్ నైట్ గా కూర్చొని ఈ పీపీటీస్ మరీ బోరింగ్ గా పెట్టొద్దు, ఎందుకంటే ఇవన్నీ అందరికీ తెలిసినవే, అందరూ మనం చేస్తుండొచ్చు, కాకపోతే ఆ సైడ్ న మనం ఆలోచించాం. అందుకని షార్ట్ గా సింపుల్ గా కొంచెం నా స్టైల్లో నేను పెట్టాలి అనుకున్నాను. సో అందుకని ఆ స్ట్రెస్ అనేది మాత్రం ఇట్స్ కంప్లీట్లీ లాట్ ఆఫ్ రీసెర్చ్ చేసి పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సెక్షన్. నా ఫస్ట్ హాఫ్ అవర్ నేను మిస్ అయ్యాను. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది మేడం మీ వే ఆఫ్ స్టైల్. నేను గమనించింది ఏంటంటే, మనకు వచ్చిన అవరోధాలని విజయానికి సోపాలుగా ఎలా మార్చుకోవాలి అన్నది ఒక విజన్ ఇచ్చారు. అది నేను మొత్తం ఈ ఓవరాల్ సెక్షన్ లో నేను గమనించాను. సో ఇది మంచి ఐడియా, మంచి జూమ్ సెక్షన్, చాలా బాగా వర్కౌట్ చేశారు. బాగుందండి వ్యూ అంతా. థ్యాంక్ యూ సార్. దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు కృష్ణ భరత్ సార్ యాక్చువల్లీ. Okay, good evening, ma'am. Good evening. Myself Lakshman, ma'am. Please tell me. Your PPT presentation and the stress management techniques are very good, ma'am. We feel very happy to see you, ma'am, because you are very energetic and giving the more informative about stress, ma'am. Everybody thinking about distress actually, but the stress is different from the distress. You said about the stress is very much impressive and very informative, madam. Very thankful to you, ma'am. Thank you. Thanks a lot, Lakshman garu. Good evening, madam. Good evening, Andy. మీరు చెప్పిన సెషన్ సూపర్ ఉంది మేడం, థ్యాంక్ యూ. అయితే ఇంకొంచెం టైం తీసుకుంటే బాగుండేది మేడం, ఇంకొక 2 విషయాలు కొత్తవి నేర్చుకునే వాళ్ళని అనిపిస్తుంది మీ దగ్గర. థ్యాంక్ యూ మేడం.
సార్ ష్యూర్లీ మనం ఇప్పుడు స్టార్ట్ చేశాం కదండి స్ట్రెస్ మేనేజ్మెంట్ సెలబ్రేషన్స్ అన్నాను, అందుకని స్ట్రెస్ మేనేజ్మెంట్ సెలబ్రేషన్స్. ఎవరైనా నిజంగా వింటే వీళ్ళకి తిక్కెక్కిన సెలబ్రేషన్స్ అంటారు ఏంటా అని అనుకుంటారేమో, కానీ స్ట్రెస్ ని కూడా ఆనందంగా ఆహ్లాదంగా ఆస్వాదించిన వాళ్ళకే సక్సెస్ అండి. నేను ఏమంటారంటే, నాలో చాలా మంది సీనియర్స్ అటెండ్ అయ్యారు, వాళ్ళందరికీ పేరు పేరు థ్యాంక్స్ చెప్తూ, నిజంగా ఇది మీరంతా ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే ఒక స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ మనకి మనం కల్పించుకున్న మెయిన్ ఉద్దేశంగా మనం చేస్తున్న సెలబ్రేటివ్ వీక్ అన్నమాట. సో మీరందరూ కూడా మళ్ళీ ఈ వీక్ జాయిన్ అయ్యి ఎంజాయ్ చేసి లాస్ట్ డే నేను కూడా ఉంటాను. సో ఇది మీరు ఎలా ఇంప్లిమెంట్ చేశారు అనేది ఒక నోట్ మీరు ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేసుకొని ఆ రోజు మాత్రం నేను క్వశ్చన్స్ అడుగుతాను తప్పకుండా. నేను ఇలా చేస్తున్నాను మ్యామ్, ఈ 3 days లో నాకు ఈ చేంజెస్ వచ్చాయి అంటే 3 days లో రావు, బట్ ఎన్ఎల్పి టెక్నిక్, ఆ టెక్నిక్ లో మనం ఏం చెప్తామంటే 3 days, 14 days, 21 days మనం ఏదైనా ప్రాక్టీస్ చేస్తే దేర్ విల్ బి అ గుడ్ చేంజ్ విత్ ఇన్ అస్. అండ్ మన సొసైటీని మనం మార్చుకోవాలి అంటే మనమే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ హ్యాపీ నోట్స్ తీసుకెళ్లే వాళ్ళం మనమే. సో లెట్స్ డూ దిస్ జర్నీ. జాయిన్ యువర్ హ్యాండ్స్ విత్ మీ టు మేక్ దిస్ సెలబ్రేషన్స్ హ్యాపెన్ రియలిస్టిక్ వే. గుడ్ ఈవినింగ్ మ్యామ్, దిస్ ఇస్ మూర్తి. మూర్తి గారు చెప్పండి. Of course, stress మొత్తం అంతా సెషన్ అంతా బాగుంది. అగైన్ ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఆల్ దీస్ వర్డ్స్. ఆబ్వియస్లీ ఇట్స్ వండర్ఫుల్. సో కమింగ్ టు ఫర్దర్ గా మనకి ఈస్ దర్ ఎనీ ఫర్దర్ గ్రూప్ సో దట్ వీ కెన్ కంటిన్యూ ఇన్ ద సేమ్ మేనర్ వాట్ ఎవర్ ద సీనియర్ థాట్స్, వాట్ ఎవర్ ద సీనియర్ గైడ్లైన్స్ కెన్ బి షేర్డ్ ఇన్ దట్? Sure sir, Is there any? Yeah, we'll do that. Okay. If it in that case, kindly add or inform to all the participants who participated in this session. You are there in the group. If you're there in the group, definitely you'll get all the inputs. Actually, I got flyover from another WhatsApp group, so immediately I joined. Okay, and even in that WhatsApp group, you have a WhatsApp joining link also. I think it was not working, if I'm right. Some Dil app is there. So anyway, I will check once again. As per your instructions, I will try. If not possible, kindly tell the admins who are here. So kindly add my number if possible. Thank you. Thank you to one and all for entire team. Right. Sir is listening. Definitely he'll add you. Don't worry. Thank you. Right. So with the Hi, first Usharani ma'am. Good evening. Happy evening. Who is this? Yeah. అంటే స్ట్రెస్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేయొచ్చు అనేది చాలా వండర్ఫుల్ గా చెప్పారు మ్యామ్. యూ స్ట్రెస్ బాగుంది, ఆ వర్డింగ్ కూడా బాగుంది యాక్చువల్లీ. అండ్ ఒక బ్యూటిఫుల్ స్మైల్, ఇట్ వాజ్ లాస్టింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. యు ఆర్ మెయింటైనింగ్ దట్ బ్యూటిఫుల్ స్మైల్. అండ్ అసలు మీ ప్రెజెంటేషన్, అసలు మీరు యూజ్ చేసే ప్రతి వర్డ్ కూడా పాజిటివ్ వర్డ్, వండర్ఫుల్ అని, బ్యూటిఫుల్ అని, ఎక్సలెంట్ అని, అంటే స్ట్రెస్ ని ఇంత బాగా ప్రెజెంట్ చేయొచ్చని రియల్లీ షాకింగ్. ఇందా నుంచి అసలు మీ వే ఆఫ్ ప్రెజెంటేషన్ మీదనే ఉంది. అండ్ అఫ్ కోర్స్ యువర్ కంటెంట్ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. అండ్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. అండ్ నేను కూడా ఒకటి వేరే ప్లేస్ లో నేను చేయాలనుకుంటున్నా. And I will follow the same whatever you gave throughout this 1 hour session. And please share your slides, ma'am. I need it actually. I want to share my knowledge, what I have gained through this class, and I will share to my followers, or whoever I know, the people surrounded by me. బాగుంది మేడం, చాలా బాగుంది, బాగా చెప్పారు. Thank you, Andy. Thank you. Yeah. Love to listen. So, Neerja, are you there? Any questions? ఈ questions ఏదైనా ఉంటే just will close off in 1 or 2 questions. ఎవరైనా సెషన్ స్టార్టింగ్ నుంచి మిస్ అయిన వాళ్ళు ఉంటే యూట్యూబ్ లో ఉందండి, మీరు చూడొచ్చు ప్రోగ్రామ్ ని. మేడం చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా బాగా చెప్పారు. మేము ఫాలో అవుతాం డెఫినెట్లీ. చాలా కొత్త విషయాలు కూడా తెలుసుకున్నాము. ఓకే అండి, మన నెక్స్ట్ సెషన్ మళ్ళీ 5th మనం మళ్ళీ కలుసుకుందాం అందరం. థ్యాంక్ యూ మేడం.